నిన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు మేయర్ ఎన్నిక అయిపోయిన తర్వాత వారు తీవ్రమైన రాజకీయ అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగినది. వారు 24 నిమిషాలు ప్రెస్కి అడ్రస్ చేస్తే 22 నిమిషాలు వారు మాట్లాడే మూడు అంశాలు: కుట్రలు, అడ్డుకున్నారు, మమ్మల్ని మా సంగతి చెప్తామని, మళ్ళీ మా సంగతి చెప్తాం, అడ్డుకున్నారు, కుట్రలు తప్పించి ఆయన అసలు నిజంగా కూడా అభివృద్ధి గురించి వారు ఒక్క నిమిషం కూడా వారు మాట్లాడలేకపోయారు. వారు నిజంగా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసుకోవాలి. మరి నిజంగా కూడా ఆయన గెలిచేందుకు కరీంనగర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, సెంట్రల్ ఫండ్స్ గురించి మాట్లాడాలి, స్టేట్ ఫండ్స్ గురించి మాట్లాడాలి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి చేస్తా, కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిగా తీర్చిదిద్దా అనే వాక్యము ఒక్క పదం కూడా వారు మాట్లాడలేకపోయారు. ఇదంతా కూడా వారి పొలిటికల్గా వారు తీవ్ర అసహనం మీద ఉన్నది. దీనికి కారణం కూడా ఏంటిదంటే అసలు వారికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని వారికి ఇష్టం లేదు. తనతో పాటు ఆ స్థాయిలో మేయర్ స్థానంలో ఇంకో వ్యక్తి ఉండడం బండి సంజయ్ గారికి ఇష్టం లేదు. దానికి నిదర్శనం ఏంటిదంటే 30 మంది వాళ్ళు గెలిచిండ్రు, 10 మంది ఇండిపెండెంట్ గెలిచిండ్రు. 2 రోజుల వరకు కూడా కనీసం ఇండిపెండెంట్తో సంప్రదించుకోలేదు. వారి దగ్గరికి స్వయంగా 4 ఇండిపెండెంట్లు పోయి మేము మీకు మద్దతు ప్రకటిస్తామంటే వారిని ఘోరంగా తిట్టి అవమానపరిచి నాకు వద్దు అని వెలుగొట్టిన సంగతులు మనం చూసినాము. అంతేకాకుండా వారి క్యాంపులో ఉన్నటువంటి 2 కార్పొరేటర్లను కూడా వారు పోయే విధంగా అన్ని రాజకీయ డ్రామాలు ఆడి వారిని పంపించడం జరిగినది. ఒక కేంద్ర మంత్రి, ఆయన దగ్గర మొత్తం కేంద్ర బలగాలు ఆయన సెక్యూరిటీగా ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఎట్లా పోతారండి ఆయన దగ్గర నుంచి 2? అంటే పరోక్షంగా ఇక్కడ బీజేపీ మేయర్ని అడ్డుకున్నట్టు నేను కుట్ర బన్నాలే. ఆ కుట్రలో భాగంగా టీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, ఎంఐని బదనాం చేయాలి. బదనాం చేసి ఈ సింపతి తోటి తన రాజకీయ పబ్బం కలుపుకొని వచ్చే ఎన్నికల వరకు నేను ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నేను ఎంపీ ఎమ్మెల్యే కావచ్చనే ఒక దుర్మార్గమైన ఆలోచనను ఆయన పెట్టుకొని వారు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము వారి ట్రాప్లో మేము చిక్కలేదు, వారి ఎత్తుగడలో మేము చిత్తు చేసినాము. మా బీఆర్ఎస్ పార్టీయే బండి సంజయ్కి నేను షాక్ ఇచ్చింది. మీరు కుట్రలు చేసిందంటే మాకేం అవసరం అండి బండి సంజయ్ గారు మీరు కుట్రలు చేయడానికి? మాకు 9 సీట్లు వచ్చినాయి, మా పక్కన మేము ఉన్నాం. ఎవరు కానీ ఎన్నికలైన తర్వాత ఎవరి టీంని వారు కాపాడుకుంటారు, ఆ రాజకీయంలో ఉన్నదే. ఎవరు కానీ క్యాంపులో పెట్టుకుంటారు వారి అభ్యర్థులను. మా అభ్యర్థులను తీసుకుని మేము జాగ్రత్తగా ఒక క్యాంపులో పెట్టుకున్నాం. దానికి నీకు వచ్చిన ఘోష ఏంటిది? మేము కలిసినట్టు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మేము మంత్రాలు జరిగినట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీకు నువ్వే ఊహించుకొని, అంటే బండి సంజయ్ గారు స్క్రిప్ట్ ఏంటంటే తనకు తానే ఒక స్టోరీ అల్లుకుంటాడు, ఒక కుట్రతో కూడిన స్టోరీ అల్లుకుంటాడు. ఆ స్టోరీలో తను ఒక హీరో అనుకుంటాడు, ఒక లేని విలన్ ఆయన క్రియేట్ చేసుకుంటాడు. ఆ విలన్ తోటి నాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పి పబ్లిక్లో వచ్చి కన్నీరు పెట్టి ఓ సింపతి గెయిన్ చేసే దద్దగొట్టు రాజకీయాలు బండి సంజయ్ కుమార్ది. ఇవాళ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. బండి సంజయ్ని కానీకం చేసిందంటే బండి సంజయ్ గారు నువ్వు తోపు సిపాయివా అని నన్ను అడుగుతున్నాను. నువ్వు నేషనల్ లీడర్వా, లేకపోతే ప్రజలను బాగా ఒక మంచి దారిలో పోయించే నువ్వు లీడర్వా, లేదా ఈ రాష్ట్రంలో నేను పెద్ద బండి సంజయ్ లీడర్షిప్ గొప్ప అని చెప్పి ఇక్కడ ప్రశంసలు ఉన్నాయా? ఇక నువ్వు బాగా ఊహించుకొని ఏమో జరుగుతుంది, నన్ను ఏమో చేస్తున్నాని నీ కుట్రలు పలుకున్నావు. ఇవాళ ఒక కరీంనగర్ మేయర్ సంగతే నువ్వు ఇంత ఆగమాగం అయితే 18 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆగమాగం చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము భయపడ్డామా? నీలా ఊగిపడి కుట్రలు కుతంత్రాలు అన్నామా? ఒక రాజకీయ పార్టీగా బరాబర్ ఎదుర్కొన్నాం. మేము కాంగ్రెస్ పార్టీని డి అండ్ డి కొట్టుకొని 18 దగ్గర మేము ఎగరవేసినాం. మరి నువ్వు ఒక్క దగ్గర కావడానికి ఆగమం అవుతున్నావు. నువ్వు ఇంకొక దుర్మార్గం చర్య ఏంటంటే ఇవాళ అందరూ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి సంగతి చెప్తా, టీఆర్ఎస్ పార్టీ చెప్తా అని చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిపి మున్సిపల్ చైర్మన్లు, ఉప ముఖ్య చైర్మన్లు కైవసం చేసుకున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ అని కాంగ్రెస్ కుమ్ముకేరు. మరి వాటి సంగతి ఏం చెప్తామని బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. ఇవాళ నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటి, అక్కడ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అనుకున్నారు. సిరిపూర్, కాగజ్ నగర్, ఆలియాబాద్, మెట్పల్లి, మెదక్, ఈ 5-6 చోట్లలో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అక్కడ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ.
మరి దీనికి ఏమంటారు మరి మీరు? మరి అందరు సస్పెండ్ చేస్తారా? మరి మీ బీజేపీ వార్డు మెంబర్లను సస్పెండ్ చేసి దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ఎంత కుట్రలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ అంటే ఇవాళ ఇబ్రహీంపట్నంలో మాకు ఫుల్ మెజారిటీ వచ్చినా కూడా మీరిద్దరు ఒకటే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించారు. ఇబ్రహీంపట్నంలో, తొర్రూరులో, కోట్లల్లో మీరు ఎన్నికల వాయిదా ఇచ్చారు. అక్కడ మాకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది. మాకు అక్కడ ఇంకోటి ఇంద్రవల్లి అంటే ఉంటే ఎవరి సహకారం మాకు అవసరం లేకున్నా కూడా మీరిద్దరు కుట్రలు పండుకొని అక్కడ మీరు మమ్మల్ని కాకుండా చేసిండ్రు. ఇక మీరు ఇక్కడ కర్మ గడ్డ మీద కూర్చొని వాన్ పని చెప్తా, వీని పని చెప్తా, ఏంది మీరు చెప్పే పని? ఇంకా నేను ఏమంటారు, నరేంద్ర మోడీ గారికి అమిత్ షా కూడా గిఫ్ట్ ఇచ్చిన అంటున్నారు. ఓకే బిడ్డ, గిఫ్ట్ ఇచ్చిన మంచిగా, కానీ రిటర్న్ గిఫ్ట్ సంగతి ఏంటని మేము అడుగుతున్నాం. రేపు కర్మేర్ పిల్లలకు రిటర్న్ గిఫ్ట్ రాకపోతే నేను గోన సంచుల కట్టి పంపుతారు ఇక్కడ నుంచి. గుర్తుంచుకోండి, ఏదో డైలాగులు కొట్టుడు కాదు, ఇక్కడ ఏంది పని ఏంది అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను ఏమంటుండో, ఆట మీరు మొదలుపెట్టిండ్రు, మేయర్ స్థానం గెలుచుకొని ఆట ముగించింది అంటుండ్రు. ఇప్పుడే ఆట మొదలైంది బండి సంజయ్ గారు. మీ మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు ఇప్పుడే ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పిచ్ మీదకి వచ్చిండ్రు. మీరు ఇప్పుడు వాళ్ళ కోచు. రేపు నువ్వు కోచ్గా ఫెయిల్ అయితే ఇదే రైల్వే స్టేషన్లో కోచ్ ఎక్కించి కన్మెన్ తరిమి కొడతారు. గుర్తుంచుకోండి చెప్తున్నా బండి సంజయ్ గారికి. ఏదో ఇక డైలాగు కొట్టుడు కాదు. నిన్న మరి ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అని చెప్తున్నారు. ఇవాళ 39.8% ఓట్లేమో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 28.75% బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఓటు. 15% మీకు వచ్చిన వాళ్ళు మీరు ఆల్టర్నేటివ్ ఎట్లా అంటారండి? ఇప్పుడు మీరు గెలిచింది ఎక్కడ? ఒకటి కర్మేళ, అది కూడా ఫుల్ మెజారిటీ మీకు రాలేదు. మీరు మళ్ళా మిగతా పార్టీ వాళ్ళ మీద ఆధారపడే మీరు ఒక మేయర్ని ఫామ్ చేసుకున్నారు. 18 చోట్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలో మేము కైవసం చేసుకున్నాము. 781 వార్డ్స్ మాకు గెలిచినాయి. మీరు గెలిచింది ఎంత అండి? 220 వార్డ్స్ మీరు గెలిచిండ్రు. మరి ఎవరు ప్రత్యామ్నాయం ఎవరు అనేది గాయంతో కూడా మీకు జ్ఞానం లేదని చెప్పి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. మరి మీరు ఒక కేంద్ర మంత్రి ఉండి మరి మీ ప్రాంతంలో మీకు ఒక కర్మేర్ ఒక్కటే కార్పొరేషన్ మీ పడదా? అంటే ఒక కర్మేరకు సంబంధించిన కార్పొరేటర్లను మేయర్, డిప్యూటీ మేయర్ నేను ప్రధానమంత్రిగా తీసుకుపోతా, ముఖ్యమంత్రిగా తీసుకుపోతా అంటారు. ఎలక్షన్లు అయిపోయినాక ఇంకా రాజకీయాలు లేవన్నోళ్ళు మరి మీరు మిగతా కార్పొరేషన్ల గురించి, మిగతా కౌన్సిల్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మీరు ఒక కేంద్ర మంత్రిగా మీరు వైఫల్యం చెందిన మీరు అదే మీ ఫ్రస్ట్రేషన్ అంతా. ఈరోజు హుస్నాబాద్లో ఓడిపోయారు, హుజరాబాద్లో ఓడిపోయారు, జమ్మికుంటలో ఓడిపోయారు, సిరిసిల్లలో ఓడిపోయారు, వెములవాడలో ఓడిపోయారు, చొప్పదండిలో ఓడిపోయారు. అంటే కేంద్ర మంత్రి అంటే కేవలం నీకు కర్మేర్ నగరము మేయర్తో నీకు సంబంధమా? ఇవన్నిటికీ నీ కాదా ఇది? మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేరు? అంటే మీ ఓటమిని మీరు అంగీకరించుకొని ప్రజలు తప్పుదారి పట్టాలి కాబట్టి రేపు ప్రజలు నిలదీస్తారు కదా. మరి ఒక బండి సంజయ్ కర్మేరైనా మరి హుజరాబాద్ సంగతి ఏంది, ఉస్మానాబాద్ సంగతి ఏంది, సిరిసిల్ల సంగతి ఏంది, వేములవాడ సంగతి ఏంది, చొప్పదండి సంగతి ఏంది, అది డైవర్ట్ చేయడానికి కోసము డైవర్ట్ రాజకీయాలు పెట్టి నన్ను కుట్రలు పనిరు, వీళ్ళంతా ఒకటైనరు అని మీరే ఒక సెల్ఫ్ ఇమాజినేషన్ అన్నట్టు, సెల్ఫ్ ప్రమోటింగ్. కాబట్టి ఇటువంటి పిచ్చి రాజకీయాలు బండి సంజయ్ గారు దయచేసి పక్క పెట్టమని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ ఢిల్లీలోమో మీ మోడీ వర్సెస్ రాహుల్ దుష్మన్, ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దోస్తానా. మీది ఏందో మాకు అర్థమైతలేదు. మీకు ఢిల్లీలో ఒక నాలుక, హైదరాబాద్లో ఒక నాలుకనా? ఇవాళ నిన్న బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాండి? జనరల్గా అధిష్టానం ఏం చెప్తుందంటే, నువ్వు గెలిచినావు సంతోషం, నీకు మేము సహకరిస్తాము, నీకు ఫండ్స్ ఇస్తాము, కర్మేర్ డెవలప్మెంట్ గురించి నీకు అన్ని విధాలు మేము సహకరిస్తామని చెప్పాలి వాళ్ళ అధిష్టానం. నేను ఏం చెప్తున్నారు వారు? రామచంద్రరావు గో హెడ్ అన్నాడట. మరి ఆ గో ఏందో హెడ్ ఏందో మాకు అర్థమే కాదు. కిషన్ రెడ్డి గారు ఇంకా అగ్రెసివ్గా పోన్నాడట. ఎక్కడ అగ్రెసివ్గా పోడు, దేనికి అగ్రెసివ్గా పోడు. మళ్ళా డాక్టర్ లక్ష్మణ్ ఏమో దూకుడు పెంచు అన్నాడట. అంటే మెయిన్ అయింది అగ్రెసివ్గా పెంచడానికి, దూకుడు పెంచడానికి, గో హెడ్ కోసమా, కర్మేర్ని డెవలప్ చేయడానిక? నేను ఇక్కడ సంబంధించినటువంటి కార్పొరేటర్ని ప్రధానమంత్రిగా తీసుకుపోతా, కేంద్ర మంత్రి దగ్గర తీసుకుపోతా, ముఖ్యమంత్రిగా తీసుకుపోతా, నిధులు తీసుకొస్తా అంటాడు. అరే బండి సంజయ్ గారు, మీరే కేంద్ర మంత్రి అండి, మీరు మర్చిపోతున్నాయి. నాకు అర్థంగా కడుగుతా. మీరే కేంద్ర మంత్రి, ఇక మళ్ళీ నువ్వు వీళ్ళని పట్టుకొని కేంద్ర మంత్రి దగ్గర తీసుకుపోయింది. దాని బదులు మరి మీరే మేయర్ పోటీ చేసి మేయర్ అయితే అయిపోయేది కదా. నువ్వు తెలివంతం అయితే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తా, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తా,
నాకు ఉన్నటువంటి సర్వశక్తులు ప్రయత్నం చేసి నేను కరీంనగర్ డెవలప్ చేస్తా అంటారా, వీళ్ళందరూ జతగట్టుకొని పోయి పట్టుకొస్తా అంటారా? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు. అంటే నీకు ఇవాళ మేయర్ గెలిచినాకనే డెవలప్మెంట్ గుర్తొచ్చిందా బండి సంజయ్ గారికి? గత 5 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో ఎన్నడన్నా నీ నోటు నుంచి నేను ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులను ఢిల్లీకి తీసుకుపోతానని నోటు నుంచి వచ్చిందా? మేయర్ పెద్ద పదవా, మంత్రి పెద్ద పదవా అని నేను అడుగుతున్నాడు. మేయర్ కంటే అనేక రేట్లు పెద్ద పదవి కేంద్ర మంత్రి. నువ్వు 7 నెలలు ఏం బాగా పీకినావు అని చెప్పి ఇప్పుడు వీళ్ళని పట్టుకొని బండి సంజయ్ పోతాడు ఢిల్లీకి. బండి సంజయ్ గారి మీద కుట్రలు చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి అసలే లేదు. నీ పార్టీని ఒత్తాలను, నీకు అడ్డేయాలని చెప్పో ఆ అవకాశ రాజకీయాలు చేసుకోవాల్సిన కర్మ మా టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. మీకు మీరే ఊహించుకుంటున్నారు మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామనో ఎంఐఎం పార్టీ జతపరుచుకుంటున్నామనో మేము చేయలేదు. నిజంగానే మీరు అన్నట్టు మేమే కుట్రలు చేస్తే ఇవాళ 100% భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ కాకనే మేయర్ మేమే నిజంగా కుట్రలు చేద్దాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవునా? మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ పార్టీకి 14, బీజేపీకి ఇండిపెండెంట్ 10, ఎంఐఎం 3, 36 వచ్చినాయి. మరి నీకు కుట్ర కనబడ్డాయా? మా కార్పొరేటర్లు గౌరవంగా లోపల పోయినరు, ప్రమాణ స్వీకారం చేసిరు, మేము ఎవరు మద్దతు పలకము అని చెప్పి బయటకు వచ్చిరు. నీకు ఎక్కడ కనబడ్డదా నీకు కుట్రలు? మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా బిహేవ్ చేయాలి. కాబట్టి మీ పక్కన అటు ఇటు అవినీతి పనులు పెట్టుకొని మీరు ఎదుటోని వేలు పెట్టి చూపించడం బంద్ చేయాలని చెప్పి బండి సంజయ్ గారు చెప్పుకుంటూ ఇప్పటికైనా కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో మీరు పాత్ర పోషించండి. ఈ కుట్రలు కుతంత్రాలు ఈ సింపతి రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.